పిఠాపురంలో అసలు ఓడించి తీరుతాను, పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు ముద్రగడ్డ పద్మనాభం రెడ్డిగా పెట్టుకుంటా అని చెప్పేసి అన్నారు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇటు చూస్తే ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎలా ఎలా అనిపిస్తుంది? అవునండి, పద్మనాభం రెడ్డి గారు నిజంగానే ఓడించడానికి చాలా కృషి చేశారండి. అలాగనే ఓడించడానికి వైసీపీ కోసం చాలా కృషి చేశారండి. అదైతే నాకు బాగా నచ్చింది. మమ్మల్ని గెలిపించడంలో ఎంత పాత్ర మాదైతే ఉందో మాకు డబల్ పాత్ర కూడా ఆయనది ఉంది. ఆయన అన్నందుకన్నా మేము కసిగా పనిచేసుకున్నామండి. మాలో ఉన్న పౌరుషాన్ని, రోషాన్ని కింద నుంచి పట్టుకుని పైదాకా తీసుకొచ్చింది ముద్రగడ్డ పద్మనాభం గారండి. మరి చూసినట్లయితే ఎలా అనిపిస్తుంది? అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వన్నారు పవన్ కళ్యాణ్ని. 21 సీట్లతోటి వాళ్ళ అసెంబ్లీకి అడుగుపెట్టాడు. అన్న పెద్ద మనుషులు ఎవరన్నా సరే ఇవాళ అసెంబ్లీ గేట్ దాకా కూడా రాలేదండి. డిపాజిట్లు కూడా రాలేదు. అన్న పెద్ద మనుషులు అందరికీ రాలేదు. వీళ్ళు 11 మంది ఉన్నారు. మరి 11 మందితో కలిపి అటు 5 ఇటు 5 తీసినా సరే గేట్ కూడా పూర్తిగా రాదని నాకు నమ్మకం. మరి ఆర్కే రోజా గారు, ముఖ్యంగా ఆర్కే రోజా గారు అయితే తాకని గేట్ అన్నతో పాటు కొడాలి నాని పావలాకి ఏం తెలుసు అసలు, పావలా అసలు అసెంబ్లీలో అడుగు పెడతానని కూడా మాట్లాడాడు కదా. 10 గంటలకి ఎలక్షన్ రిజల్ట్ రోజు మధ్యాహ్నం పొద్దున్న 10 గంటలకే బయటకు వెళ్ళిపోయిన పెద్ద మనుషులు ఆల్రెడీ సార్ మాట్లాడేది. ఉండాలి, దమ్ము ఉంటేనే. ఓడిపోతే ఓడిపోయాం, లాస్ట్ టిల్ ద ఎండ్ వరకు ఉండాలి. ఉండకుండా 10 గంటలకే చాప చుట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి నేనే మాట్లాడతానండి. టిల్ ద ఎండ్ వరకు ఉండాలంటున్నాం. అసెంబ్లీ సక్రమంగా జరిగిద్దని అయితే మాకైతే నమ్మకం లేదు. అందుకే అసెంబ్లీలోకి మేము రావటం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మొన్న అదే అన్నారు. అది కూడా కౌరవుల్లో ఉన్నారు, వాళ్ళు కౌరవుల సభలో మేము ఉండవని వాళ్ళు అన్నారు కదా. వాళ్ళకేం తెలుసు సార్? అది కనీసం ప్రజల సమస్యల గురించి ఏ రాజన్నా మాట్లాడిన భజన మాత్రం మాకు ఫస్ట్ నుంచి ఉన్నది. చెప్పండి, మీరు ఇప్పుడు ఒక అభిమాని అంటున్నారు, పవన్ కళ్యాణ్కి విరాయమని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇవాళ మీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి? అటు చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా అయితే ఘోరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ని. ముఖ్యంగా 3 పెళ్ళిళ్ళు 3 పిల్లలని మాట్లాడారు. చాలా దారుణంగా మాట్లాడారు సార్. అంటే అలా అయితే మనం వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే వైసీపీలోని కొన్ని వందల మందికి ఉన్నాయి అలాంటి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకోవాలి. రాజకీయంగా ఉన్నా కూడా రాజకీయంగా మాట్లాడుకోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేగాని ఇలా వ్యక్తిగత విమర్శలు అనేవి కరెక్ట్ కాదు. మళ్ళీ అదే మాట ఇప్పుడు దాకా ఎందుకు అనట్లేదు? సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అన్నారు, మరి ఇప్పుడు నుంచి ఎందుకు అనట్లేదు? ఇంక అదే టాపిక్కా? ఇంక వేరే టాపిక్ లేదా పవన్ కళ్యాణ్ గారిని అనడానికే? మరి పవన్ కళ్యాణ్ నీతులు మాట్లాడతారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మొత్తం టీడీపీ వాళ్ళు గుల్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్రమంగా కట్టేసుకుంటే ఆ కట్టడాలన్నీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వైసీపీ పార్టీ ఆఫీసర్ని పెట్టేసి ఉంచాలండి. అంటే వాళ్ళ మాట ప్రకారం చెప్పాలంటేని తీసివేస్తారు. గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు కూర్చుని బదులు కొట్టలేదు కదా. గవర్నమెంట్ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు.